అందరికీ నమస్కారం. ఏపీ పొలిటికల్ కేవి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ వాతావరణం దగ్గర పడతా ఉంది. ఇలాంటి తరుణంలో ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో మాత్రం టీడీపీకి అలాగే వైసీపీకి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఏకంగా కొట్టేసుకున్నారు. దీని వెనక అసలు ఏం జరిగింది? ఎవరు దీనికి ప్రధాన కారణం? వైసీపీ వాళ్ళు చేసిన పనుల వల్ల ఇలా జరిగిందా? లేక టీడీపీ వాళ్ళు చేసిన పనుల వల్ల ఇలా కొట్టుకోవడానికి కారణమైందా అనే విషయాలు మీకు తెలియాలనుకుంటే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో నిన్న టీడీపీకి అలాగే వైసీపీకి మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. ఈ విషయం కన్నా ముందు 2019లో కూడా సేమ్ ఎలక్షన్లకు ముందు ఇదే జరిగింది ఒంగోలు నియోజకవర్గంలో. ఒంగోలు నియోజకవర్గంలో కమ్మపాలెం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో టీడీపీ వాళ్ళు మీటింగ్ పెట్టారు, వైసీపీ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టారు. అయితే ఆ మీటింగ్లో రెండు ఒకే గ్రామంలో జరిగేపాటికి తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మా పార్టీ గొప్ప అంటే మా పార్టీ గొప్ప, మేము ఎన్నికల్లో మేము వస్తామంటే మేము గెలుస్తామంటూ వారు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఏకంగా 1000 మందికి పైగా టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కొట్టేసుకున్నారు ఏకంగా. సేమ్ 2019 ఎలక్షన్ల ముందు కూడా ఇదే జరిగింది. కానీ 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక డైలాగ్ వైరల్ అయింది. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేనేంటో చూపిస్తా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి ఈ నినాదం ప్రజల్లో పూర్తిగా నాటుకుపోయింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు వైసీపీకి మద్దతు పలికారు. రాజన్న రాజ్యం తీసుకొస్తాడు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఖచ్చితంగా మంచి పరిపాలన అందిస్తాడని చెప్పి ఒక ఆలోచనతో 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవడంలో ప్రధాన కారణం. అలాంటి తరుణంలో ఈ గొడవ ఆ రోజున ఒంగోలులో జరగడం ప్రతి ఒక్కరిలో ఇంకా వైసీపీకే మా మద్దతు అంటంలో పూర్తిగా వెళ్ళిపోయింది. ఎందుకంటే 2019లో ఈ గొడవ జరగడం ప్రధాన కారణం టీడీపీ వాళ్ళే, టీడీపీ చేసిన పని వల్లే ఇంత గొడవ జరిగిందంటూ ఒక క్రియేట్ చేశారు. అక్కడ తప్పు ఎవరిదో ఏం జరిగినా సరే అక్కడ మాత్రం ఆ రోజున క్రియేట్ అయిన విషయం ఏంటంటే టీడీపీ వాళ్ళ వల్లే ఆ రోజున 2019లో ఎలక్షన్ల ముందు ఈ గొడవ జరిగింది ఒంగోలులో. కాబట్టి టీడీపీకి మీరు మద్దతు పలకకుండా ఇలాగే గొడవలు రెచ్చగొడతారని చెప్పి మద్దతు పలకొద్దు, మీరు వైసీపీకి ఓటు అని చెప్పి ఒక సానుభూతి కూడా క్రియేట్ అయింది ఒంగోలు నియోజకవర్గంలో. అలా 2019 ఎలక్షన్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గెలిచారు. ఇదంతా ఓకే. కానీ ఇప్పుడు నిన్న కరెక్ట్గా ఎలక్షన్ ప్రచారాల సమయాల్లో ఇలాంటి సీనే మళ్ళీ రిపీట్ అయింది. టీడీపీకి వైసీపీకి మళ్ళీ అక్కడ ఒంగోలులో కొట్టుకునే అంత పరిస్థితి అయింది. మళ్ళీ కొట్టుకున్నారు కూడా. దీనికి ప్రధాన కారణం ఈసారి ఎవరంటే వైసీపీ వాళ్ళని చెప్పాలి. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు ప్రచారంలోకి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఆల్రెడీ వాలంటీర్ను కూడా వెంట పెట్టుకుని తీసుకెళ్తా ఉంది. అయితే ప్రతి గ్రామాన్ని తిరగాలి, ప్రతి ఇంటిని టచ్ చేయాలి. అది వైసీపీ ఇల్లు అవ్వచ్చు, టీడీపీ ఇల్లు అవ్వచ్చు, జనసేన వాళ్ళు ఇల్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. పార్టీలతో సంబంధం లేదు. ప్రతి ఓటు ముఖ్యం కాబట్టి ప్రతి ఇంటిని టచ్ చేయాలి. అయితే ఒక టీడీపీ కార్యకర్తకి ఇంటికి వెళ్ళారు. వెళ్తే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు అలాగే వెనక కొంతమంది వాలంటీర్లు కూడా తీసుకెళ్లారు. తీసుకెళ్లే క్రమంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు ప్రశ్నించాడు. ఏమ్మా వాలంటీర్లని మీరు తీసుకెళ్ళకూడదు కదా, ఇది ఎన్నికల ప్రచారానికి విరుద్ధం కదా, ఇది ఈసీకి నేను కంప్లైంట్ చేస్తానని చెప్పి ఒక ఫోటో తీయబోయాడు. ఈ ఫోటో తీస్తున్నాడని చెప్పి వెంటనే తెలిసి శ్రీనివాసరెడ్డి సంబంధించిన కోడలు అలాగే వైసీపీ కార్యకర్తలు ఏకంగా టీడీపీ కార్యకర్తని కొట్టారు. ఇది పెద్ద రాద్ధాంతం అయింది. ఇప్పుడు ఫోటో తీయడం వల్ల వచ్చిన తప్పేంటి? ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, వాలంటీర్లు రాజీనామా చేశారు, వాలంటీర్లకు ఇప్పుడు సంబంధం లేదు, వాళ్ళు ప్రచారాలకు వెళ్తే తప్పేంటి అన్నారు. రైట్, మంచిదే. ఇప్పుడు ఇది టీడీపీ కార్యకర్త ఫోటో తీయడంలో తప్పేంటి? ఇప్పుడు ఈసీకి కంప్లైంట్ చేశాడు అనుకో, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు, వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి ప్రచారాలకు వెళ్ళారని చెప్పుకోవచ్చు కదా. ఇలా కొట్టడానికి అంత అవసరం ఏంటి? ప్రతి ఒక్కరిలో ఇదొక ప్రశ్న నెలకొంది. ఒకళ్ళ ఇంటికి వెళ్ళి మీరు కొట్టారంటే దానికి అర్థం వేరే కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేసిన పని వల్ల ఇప్పుడు టీడీపీ ఖచ్చితంగా అక్కడ ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే గత ఎలక్షన్లో కూడా సేమ్ ఇదే పర్టికులర్గా ఇలాగే జరిగింది. అప్పుడు వైసీపీకి సానుభూతి వచ్చింది. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ టీడీపీకి పక్కా సానుభూతి వచ్చినట్టే చెప్పాలి. ఎందుకంటే ప్రచారంలోకి వెళ్ళి ఒక టీడీపీ కార్యకర్త దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు తనకు వచ్చినటువంటి సందేహాన్ని క్లారిఫై చేయాలి. లేదంటే కంప్లైంట్ చేసుకుంటారంటే చేసుకోవాలి. కానీ ఇలా తిరగబడి కొట్టడం కరెక్ట్ కాదు కదా. ఇది వైసీపీ వాళ్ళు మళ్ళీ ఇక్కడ అధికారాన్ని వినియోగించుకొని ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ప్రజలందరి యొక్క అభిప్రాయం. అంతేకాకుండా చాలామంది న్యూస్ ఛానల్లో కూడా అలాగే చాలామంది అనాలిసిస్ ద్వారా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఇది అధికార దాహంతో చేసిన పనే తప్ప ఇది దీంట్లో ప్రజల మీద మన్నన పొందే ప్రక్రియ ఏమీ కాదు. అధికారంలో ఉన్నా మేము ఏమైనా చేయగలం అన్నట్టు ఇదొక సూచన ద్వారా చూపిస్తున్నారని చెప్పి మళ్ళీ ప్రజల్లో ఒక నానుడు మొదలైంది.
ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే.